మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని రథసారథై మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి అలాంటి కేసీఆర్ ఇలా దిక్కుతోచని పరిస్థితిలో ఒక బిచ్చల దేవుడు లాగా అయిపోయాడు. ఒకప్పుడు తెలంగాణ మొత్తానికి బాహుబలిగా ఉన్నాడు. ఇలా కవిత గారు ఒకవేళ ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా, ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఎంపీ ఇవ్వకుండా మామూలు కూతురులాగా మిగతా కూతురులాగా చూస్తుంటే ఇలా కవిత గారికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చేది కాదు, ఆమె తిరుగుబాటు చేసేది కాదు. కేటీఆర్ అమెరికాలో ఉన్న కేటీఆర్ ని కవితని పిలిపించింది ఎవరు? వాళ్ళకి వచ్చినాక కూడా మంత్రి పదవులు ఇచ్చింది ఎవరు? అంటే కేసీఆర్ చేసింది అనుభవిస్తున్నాడు. కేసీఆర్ తన టిఆర్ఎస్ అనే పార్టీని 4 కోట్ల ప్రజల సంక్షేమం కోసం కాకుండా కుటుంబం కోసం ఎప్పుడైతే ఆయన మన కేటీఆర్ ని ఎమ్మెల్యే చేసిండు, ఆయన ఎవరు మన కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ ని ఆయన మాతో పాటు పార్టీ పునాదిలో పనిచేసిన ఆయన, లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన ఆయన, ఆయన్ని పక్కకు పెట్టి అప్పుడు ఆ రోజు కొడుకు ఇచ్చిండు. తర్వాత కూతురు ఎంపీ అయింది, అల్లుడు ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ అయిండు, హరీష్ అంటే పార్టీలో ఉన్నాడు, సటకుడు కొడుకు రాజ్యసభ అయిండు. ఆయన చేసిన కాంట్రిబ్యూట్ ఏంటి సంతోషరావు అంటే మొత్తం తన చుట్టూ తన కుటుంబ పరివారాన్ని పెట్టుకొని ఇలా అంతఃపురంలో కొట్లాటలకి ఇలా కవితకి ఇంత వాల్యూ తీసుకొచ్చింది. కవిత ఎవరు? కేసీఆర్ గారి కూతురు అనే కదా వచ్చింది. ఇలా అదే కేసీఆర్ కూతురు కేసీఆర్ చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంది. అంటే కర్మ అనేది ఎవరినైనా వెంటాడుతుంది అన్నట్టు